ప్రభుకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తూ దైవజన్యగా మనస్ఫూర్తిగా మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు మన కుటుంబాలలో ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో కొద్ది నిమిషాలు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. మన ఇంటిలో ఏమి ఉండకూడదు అనేటువంటి విషయాలను మనము నేర్చుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా మన ఇంటిలో కలహం అనేది ఉండకూడదు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో నీ ఇంటిలో కలహం అనేది ఉండకూడదని భక్తుడు సొలొమోను చాలా స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే చాలా సందర్భాల్లో ఏదో ఒక దగ్గర మన ఇంట్లో కలహాలు రేగుతూనే ఉంటాయి, కలహాలు జరుగుతూనే ఉంటాయి. అది భార్యాభర్తల మధ్యలోనో లేకపోతే పిల్లలు కుటుంబ మధ్యలోనో ఏవో చిన్న చిన్న విషయాలు ఉంటూనే ఉంటాయి. దేవుని ఆరాధించేటువంటి ప్రజలుగా, దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారి గృహాలలో కలహాలు ఉండడానికి వీలు లేదు. చాలా మంది భార్యలు ఎలా ఉంటారంటే భర్తలతో ఊరికే కలహమాడేటువంటి వ్యక్తులుగా, డబ్బులు ఇవ్వలేదనో, పనికి సరిగా వెళ్ళట్లేదనో, డ్యూటీ చేయట్లేదనో, పని చేయట్లేదనో, నీకొచ్చినవన్నీ ఏం చేస్తున్నావు అన్నట్లు పోట్లాడినట్లుగా కలహాన్ని ఇంట్లో చూపిస్తూ ఉంటారు. లేదా ఒక పురుషుడైతే తన భార్య మీద కొన్ని విషయాలలో కలహం ఆడుతున్నటువంటి విధముగా, ఈ ఇద్దరు కలిసి పిల్లలు కుటుంబం మీద, తల్లిదండ్రుల మీద కలహం ఆడుతున్నట్లుగా ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో కలహాన్ని మనము చూడగలుగుతాం. అందుకే ఈ యొక్క ఉదయకాలపు వేళలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో కలహం ఉండకూడదు, నీ గృహంలో కలహము అనేది ఉండకూడదు. గొడవ, జగడం ఇవన్నీ కూడా ఒక కోవాకి సంబంధించినవి కాబట్టి నీ ఇంటిలో కలహము ఉండడానికి వీలు లేదు. నెంబర్ 2, రెండోది ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనములో ఇంటిలో ఉన్నటువంటి మనుషులు సోమరులుగా ఉండడానికి వీలు లేదు. సోమరితనముగా ఉంటే సోమరితనము వాని ఇంటికి దారిద్ర్యం అనేది తొందరగా వస్తుందట. పని చేయలేకపోవడం, బద్ధకం, అలసట, ఏ పని చేతగాదు అని చెప్పడం, ఇంటి పరిస్థితి ఏంటి, పిల్లల చదువులేంటి, కుటుంబంలో ఉన్న అవసరతలేంటి, ఆర్థికపరమైన విషయాలేంటి, సోమరితనము ఇంకా మనల్ని దారిద్రతలోనికి నడిపించేటువంటి పరిస్థితి మనము కలిగి ఉంటాం. ఏ ఇంటిలోనైనా కూడా ఒక భార్య చురుకైన వ్యక్తిగా ఉండాలి. ఒక పురుషుడు కూడా పని చేయగలిగి కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడుగా, తన పిల్లల్ని సంరక్షించేవాడుగా, ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశంలో తన పిల్లల్ని చూసేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప సోమరితనముగా లోకాశల్లో పడిపోయి, త్రాగుల్లో పడిపోయి, భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, కుటుంబంలో ఏమి ఉంది ఏమి లేదు అదేమి కూడా పట్టించుకోకుండా ఉండడానికి వీలు లేదు. ఆ సోమరితనం అనేది మంచిది కాదు, దరిద్రతలోనికి మనల్ని నెట్టివేస్తుంది. ఏమి లేని వారినిగా సోమరితనం అది చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే ఉదయకాలపు వేళలో ఏ సమయమున ఈ దృశ్యాన్ని, ఈ యొక్క మాటల్ని వింటున్నావు, అదే సమయములో నీకున్న ప్రతి సోమరితనము నుండి విడుదల పొందాలి. కొన్నిసార్లు బద్ధకంగా అనిపిస్తుంది, పని చేయబుద్ధి కాదు, అలసటగా అనిపిస్తుంది. బాగా కష్టపడే టైంలో నేను ఎంత కష్టపడుతున్నాను అనేటువంటి కోపము కూడా కలిగి ఉంటారు. ఆ విషయాలు ఎప్పుడు కూడా నీ సోమరితనాన్ని కనపరిచేటువంటి వ్యక్తివిగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. నెంబర్ 3, మూడోదిగా ఒక మాటని జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. మన ఇంటిలో ఎప్పుడు కూడా చావు అనేటువంటి మాట వినపడకూడదు, లేదా మరణము అనేటువంటిది వినపడకూడదు. చనిపోతాను, చావు అనేటువంటి
మాట ఎన్నడూ కూడా వినపడకూడదు. అది మంచిది కాదు. చాలామంది కష్టం ఎదురవగానే, బాధ రాగానే, శోధన రాగానే, శ్రమ రాగానే ఇంకా నాకు ఈ బ్రతుకొద్దు అని పిల్లల సంగతి మర్చిపోతారు, భర్త సంగతి మర్చిపోతారు, భార్య సంగతి మర్చిపోతారు. నేనేదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను, తాగి చచ్చిపోతాను, లేకపోతే పలానా ఇదిగో ఉరేసుకొని చచ్చిపోతాను, ఈ బ్రతుకొద్దు, ఈ జీవితం వద్దు, ఎవరి కోసం బ్రతకాలి అని ఎప్పుడు కూడా వాళ్ళ నోటిలో నుండి శాపగ్రహితమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. శాపానికి సంబంధించిన, కీడులకు సంబంధించిన ఇవే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను దీవించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నీ కుటుంబాన్ని కట్టేవాడు, నీ పరిస్థితులను సరిచేసేవాడు. ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన మాటలకు లోబడగలిగితే, నీ మనసులో హృదయం, నమ్మకం, విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే నీకు రాబోతున్న కీడు, ఉరి, మరణం, దుష్టత్వం యేసు నామములో ఇప్పుడే దూరపరచబడునుగాక. ప్రభు ఆయన శక్తి కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు. తండ్రి నీకు వందనాలు, నా పరిస్థితి ఇలా ఉందని ప్రార్థించినప్పుడు నీ పక్షముగా ఉండి ఆయన కార్యము జరిగించేవాడు. అందుకే మన ఇంట్లో ఏముండకూడదు? నెంబర్ 3 3 విషయాలు మనము విన్నాం. 1 కలహం ఉండకూడదు, 2 సోమరితనం ఉండకూడదు, 3 ఎంత కష్టం ఎదురైనా కూడా చనిపోతాను, చావు అనే కీడుకు సంబంధించిన మాటలు మన ఇంటిలో, మన కుటుంబంలో వినపడకూడదు. మనం అలాంటి స్థితిగతుల్లో ఉన్నాము అంటే దేవుడు ఆ పరిస్థితుల నుండి మనం దూరము చేయనుగాక. మన నోరు, మన కుటుంబం, మన ఇల్లు దీవెనకరముగా మార్చబడునుగాక. నువ్వే స్థితిగతుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు, అభివృద్ధి పరిచేవాడు, సమృద్ధినిచ్చేవాడు, సమస్తాన్ని కూడా సమకూడి జరిగించేవాడు. ఆయన మీద ఆధారపడు, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు చిన్న ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, విన్న మాటలు మా హృదయాల్లో, మా జీవితాల్లో పదిలపరచండి. వాక్యానుసారమైన జీవితం దయచండి. మా ఇంట్లో 3 విషయాలు ఉండకూడదని ఇప్పటి వరకు మాట్లాడాను. 1 కలహం ఉండకూడదు, 2 మా ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో సోమరితనం ఉండకూడదు, 3 ఉరి, మరణము అనేటువంటిది మా నోటి ద్వారా ఎంత కష్టమో ఎదురైనా కూడా వచ్చే వ్యక్తులముగా ఉండడానికి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ మహిమ చేత నింపండి. వారికి ఉన్న అవసరతలు, ప్రతి అక్కరలు, అవసరతలు యేసు నామములో లయపరచబడునుగాక. నీ మహిమ వారి ఇంటిలో, వారి కుటుంబంలో కార్యము జరిగించబడునుగాక. మీరే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వాక్యాలు మీరు వినడానికి అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం.